అక్కడ సమస్య సో కొరత లేదు. ఒకవేళ కృత్రిమ కొరత సృష్టిస్తేనే ఈ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. నిల్వ నిరోధక చట్టం అనేది ఏదైతే ఉందో కృత్రిమ కొరత గ్యాస్ ఉంది సృష్టిస్తేనే. సో లేదంటే ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితుల్లోకి మనం వచ్చేసినట్టే కదా. కావచ్చు. కానీ ఏంటంటే 2 ఉన్నాయి. ఇప్పటికి కూడా గ్యాస్ బుకింగ్ టైం మార్చిండ్రు. అంటే 15 నుంచి 21, 21 నుంచి 25 అవును, మార్చారు కదా! అవును, కానీ 24 అవర్స్ లోపల సప్లై చేయాలని మాత్రం మార్చలేదు. అవును. ఇప్పుడు ఎస్ఎన్సీ కమ్యూనిటీ యాక్ట్ పక్కన పెడదాం. ఇప్పుడు 24 గంటల లోపు బుక్ చేసిన 24 గంటల లోపు సప్లై చేయాలి. అది మాత్రం మార్చలే ఇంకా. దానికి టైం లిమిట్ పెంచలే కదా! అప్పుడు ఏమవుద్దంటే మొదలు బుకింగ్ చేసుకుందాం. ఇప్పుడు చాలా మంది అంటే ఎప్పుడేం దొరుకుతుంది కదా తెచ్చుకుందాంలే అన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ లేదనగానే శ్రీకాంత్ మనం చాలా మంది వెంట పడతాం. లేదనగానే అందరూ గ్యాస్ దగ్గర గుమిగూడుతున్నారు అంటున్నాడు. ఇది ఒక ఒక రకంగా మన మెంటల్ గా చేంజ్ చేయడం మనుషుల్ని. అంటే లేదు లేదు అయిపోతుంది, యుద్ధం వస్తుంది కనుక అయిపోద్దేమో అనే భయంతో కూడా చాలా మంది బుకింగ్ టైం కాకముందు బుక్ చేసే ప్రయత్నం చేసి అంటే సార్ ఈ భయం ఎందుకు వస్తుందంటే సార్, ఈ భయం ఎందుకు వస్తుందంటే ఇప్పటికే ఎక్కడికక్కడ గ్యాస్ సరఫరా ఆపేశారు, కొన్ని రాష్ట్రాల్లో ఆపేశారు కాబట్టి ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రజల్లో పడుతుంది. పడతారు కాదంటలేదు. కానీ మనకు బుకింగ్ టైం కాకముందే బుక్ చేస్తే బుక్ కాదు కదా. కానీ 24 గంటల టైం మాత్రం ఎక్కడ మార్చలేదు అంటున్నాను. ఇప్పటికి కూడా వాళ్ళు గ్యాస్ స్టేషన్స్ వాళ్ళు ఎవరైనా మన గ్యాస్ కంపెనీ వాళ్ళు ఎవరైనా గోడౌన్ పెట్టుకొని మరీ కుటుంబం కోసం చేస్తుంటారు. అంతేందుకు ఇప్పుడు మీరు రోజు గ్యాస్ సప్లై చేసే వాహనాలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సిలిండర్లు సప్లై చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, దొరకలే వచ్చి బ్లాక్ లో అమ్ముకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు బుకింగ్ లేకుండా కూడా గతంలో. అంటే ఇప్పుడు అది ఆపాల్సింది ఎవరు? గ్యాస్ మనకు గోడౌన్ వాళ్ళు కదా, ఏజెన్సీస్ వాళ్ళు కదా, అది చేయాలి. చాలా వరకు ఇప్పుడు మొన్నటి దాకా ఎక్కడ పడితే అక్కడ దొరికినాయి కనుక ఎట్లా పడితే ఎవరు కూడా బుకింగ్ పెద్ద అవసరం లేకుండే, బుకింగ్ లేకుండా ఇచ్చేసిపోయారు. 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ తీసుకొని ఇచ్చేసిపోయారు. దొరికినప్పుడు అందరూ సంతోషపడతారు, దొరకనప్పుడే సమస్య వస్తుంది కనుక ఇప్పుడు దాన్ని ఛానల్ చేయాలి. ఎక్కడ కూడా సార్ ఇట్లాంటి ఎంతకాలం అంటే ఇది సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, ఆల్మోస్ట్ వంట నుంచి వాటికల వరకు అంటే శ్మశాన వాటికల వరకు ఎఫెక్ట్ కనిపిస్తోంది. మహారాష్ట్రలో అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లోని ఉదయం నుంచి కొన్ని చదువుతున్న కొన్ని వార్తల్లో శ్మశాన వాటికల్లో గ్యాస్ అయిపోయిందని చెప్పేసి దహన సంస్కారాలు కూడా ఆపేశారు. సో ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇప్పుడు ప్రభుత్వాలు ఆల్టర్నేట్ సోర్స్ ఏం చేయాలి? గతంలో మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ అవే పాత డిస్కౌంట్లు తగ్గిస్తే రష్యా నుంచి ఏమైనా దిగుమతి చేసుకునేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? అండ్ గల్ఫ్ దేశాల నుంచి ఈవెన్ సౌదీ నుంచి మనకు రావాల్సినటువంటి ఆల్మోస్ట్ 50% సౌదీ నుంచే రావాల్సి ఉంది. ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో దాని మీద ఎఫెక్ట్ పడింది, దాని మీద డ్రోన్ అటాక్ అయింది, అక్కడ పూర్తిగా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దేశంలో ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎందుకంటే ముంబైలో సార్ ఆల్మోస్ట్ ఈరోజు ఉదయం వరకు 10,000 రెస్టారెంట్లు, హోటళ్ళు, బార్లన్నీ మూతపడిపోయినాయి. ఆల్మోస్ట్ కమర్షియల్ యూజ్ చేసేటువంటి సిలిండర్లకు సంబంధించినటువంటి సెక్టార్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతుంది దేశవ్యాప్తంగా. ఇంపాక్ట్ ఖచ్చితంగా సాధారణ ప్రజల్లో పడుతుంది. అయితే హార్మోన్ జలసంధి నుంచి మాత్రం చైనాతో పాటు మనకు కూడా వెసులుబాటు లభిస్తే ముఖ్యంగా ముడి చమురు విషయంలో కొంత వెసులుబాటు వచ్చేది. గ్యాస్ విషయంలో అయితే గ్యాస్ కంటైనర్ల కంటే పైప్ లైన్ ద్వారానే రావాల్సింది కనుక ఈ స్థితిలో ఎక్కడైనా పైప్ లైన్ కొట్టి చేస్తారని భయంతో కూడా గ్యాస్ సప్లై ఫుల్ ఉంచుతలేరు అనేది ఒక మాట వస్తుంది. బెంగళూరులో అయితే స్వచ్ఛందమే బంద్ చేశారు యజమానులందరూ కూడా, హోటల్ యజమానులందరూ కూడా ముందున్న ప్రమాదం పసిగట్టి వాళ్ళు మొత్తం బంద్ చేస్తున్నా, మీరు మాకు సరైన వెసులుబాటు కల్పించండి, 110 రూపాయలు పెంచడమైంది, మళ్ళీ గ్యాస్ కొరత సృష్టించమైంది, మాకు ఉన్నంత సప్లై చేయండి ఆగిపోయేదాకా అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ వెంటనే అమలు చేయాలి. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించడం కానీ ఏమైనా చేస్తే చేయాలి. సాధ్యమంత వరకు 2 వైపులా, ఒకటి రష్యా నుంచి డైరెక్ట్ గా తీసుకునే అవకాశం ఉంది కనుక దాన్ని పునరుద్ధరించాలి. రైట్, అట్లాగే మన రిఫైనరీలను మనం వీలైన తొందరగా తెరవాలంటున్నాం. రైట్. ఇప్పుడు మనకు వేరే వాళ్ళది ఉన్నది గుజరాత్ దాకా, మన హైదరాబాద్ ద్వారా పైప్ లైన్, భాగ్యనగర్ పైప్ లైన్ ఉంది మనకి ఇక్కడ. దాన్ని ఎందుకు మనం రివైవ్ చేసుకోవద్దని చేయాలి. దానికి కూడా టైం పడుతుంది. వెంటనే వాళ్ళు అనుకుంటే బావులో నుంచి నీళ్లు దొరికినట్టు ఈజీ కాదు కనుక కొంత టైం పడుతుంది. ఏదైనా సరే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, వాణిజ్య శాఖ మంత్రి అంటున్నాం, కొంచెం ఇవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ప్రజలంతా కూడా ఒక ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో డొమెస్టిక్ కస్టమర్స్ ఎవరైతున్నారంటే ఇళ్లల్లో వంటకు ఉపయోగించేటువంటి గ్యాస్ సిలిండర్ల కొరత కూడా రాబోతుందేమో అన్నటువంటి భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇప్పటికే సిలిండర్ల మీద 60 రూపాయల ధరను పెంచడం, మోర్ ఓవర్ ఆ బుకింగ్ టైం డ్యూరేషన్ని, ఆ సమయాన్ని కూడా 5 రోజులకు పెంచడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి కృత్రిమ కొరత సృష్టించేటువంటి మాఫియాలు ఉన్నాయి. బట్ ప్రభుత్వం అట్లాంటి పరిస్థితులు రాకుండా కొన్ని కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఏదైనా వాణిజ్య శాఖ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో రెస్టారెంట్లు, హోటళ్ళు మూసేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండేదో, ఈ యుద్ధం తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి ప్రభావం ఉండబోతోందో.